సూర్యాపేట జిల్లా అతి చేరువలో ఉన్నటువంటి పిల్లలమర్రి శివాలయంలో ఇప్పుడున్నాం. ఈ యొక్క క్షేత్రంలో మనకి మొత్తము కూడా 3 ఆలయాలు ప్రతిష్ఠింపబడ్డాయి. అవి వచ్చేసి మొదటిగా మనకి శ్రీ ఇరకేశ్వర స్వామి ఆలయం, తర్వాత శ్రీ పార్వతీ మహాదేవనామేశ్వర స్వామి ఆలయం, మూడవది శ్రీ త్రికూటేశ్వర ఆలయం. ఈ 2 ఆలయాల మధ్యలో బ్రహ్మ సరస్వతి ఆలయాన్ని కాకతీయులు ఇక్కడ లక్షల ఎకరాలలో రాజ్యాన్ని స్థాపించినప్పుడు అందులో ఒక భాగంగా ఈ ఆలయాల్ని ప్రతిష్ఠించడం జరిగింది. మనకి యొక్క ఆలయం మొత్తంలోనూ కూడా 2 శివలింగాలకి బ్రహ్మసూత్రం అనేటువంటి గీత ఉంటుంది. సాధారణంగా అన్ని శివలింగాలకి కూడా మధ్యలో గీత అనేది ఉండదు. కేవలం కొన్ని ప్రత్యేకమైనటువంటి శివలింగాలకు మాత్రమే బ్రహ్మసూత్రం అనేటువంటి గీత ఉంటుంది. దాని విశేష ఆరాధనా ఫలితం అంటారు. ఈ ఆలయంలో బ్రహ్మసూత్రం అనేటువంటి గీత ఉన్నటువంటి ఆలయంలో ఒకసారి రుద్రాభిషేకం కానీ, దాన ధర్మాలు కానీ, పూజలు కానీ ఏదైనా సరే ఒక్కసారి చేస్తే మనం 1,000,000 సార్లు ఆ పనిని చేస్తే మనకి ఎంత పుణ్య ఫలితం అయితే లభిస్తుందో, ఈ యొక్క బ్రహ్మసూత్రం ఉన్నటువంటి ఆలయంలో ఒక్కసారి చేస్తే 1,000,000 సార్లు చేసినంత పుణ్య ఫలితం మనకు లభిస్తుందని శాస్త్రవచనం.